హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సినిమా క్రిటిక్ విజ్ఞాన్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, హనుమాన్ మూవీతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా మరొక మూవీ అంటే మిరాయ్ అనే ఒక సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. సో మరి ఆ సినిమా నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది. సో చూసారా సార్, అది ఎలా ఉంది? మిరాయి టీజర్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా మిరాయి పోస్టర్ రిలీజ్ అయినప్పుడు, మంచు మనోజ్ లుక్ రిలీజ్ అయినప్పుడు అరే భలే ఉంది, వెరైటీగా అనిపించింది. టైటిల్ ఏంటి ఇలా పెట్టారు, మిరాయి అంటే ఏంటి, మనిషి పేరా, ఈ మధ్య కొన్ని అర్థం అవ్వట్లా. నాకు తెలియదు. ఇప్పుడు తండేల్ అనే పేరు పెట్టినప్పుడు సినిమా చూసేంత వరకు అర్థం కాల. ఆ నాయకుడిని తండేల్ అంటారు. తండేల్ అంటే ఏంటి, తండేల్ అంటే ఏంటి, అట్లా ఉంది పరిస్థితి. కొన్ని టైటిల్స్ అర్థం అవ్వట్లా. కొన్ని ఏం చేస్తున్నారు, తమిళ సినిమాలు సేమ్ అవే టైటిల్తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తుడు రూమ్ హిట్ అయింది బాగానే. తుడు రూమ్ అంటే ఏంటి నాకైతే ఇప్పటికీ తెలియదు. ప్రామిసెడ్ వెల్కమ్ అని అర్థం, మేబీ లైక్ దట్, బట్ నాకు నిజంగా తెలియదు. సో అంటే నాకు పక్క లాంగ్వేజెస్ రాక సినిమా చూస్తే అర్థమైపోతుంది, ఓహో ఇదా అని. అంటే లాంగ్వేజ్ రాకుండా మనకు సినిమా చూసే ఇది ఉంది, కానీ అర్థం చేసుకునే శక్తి ఉంది, కానీ ఆ టైటిల్స్ తెలియట్లా. చాలా వరకు ఇలాగే ఉండిపోయాయి. ఇప్పుడు మిరాయి అనే రాగానే సంథింగ్ ఏదో కొత్తగా ట్రై చేసి ఉంటారులే. పోన్లే, పైన బాగానే ఉంది మిరాయి, వెరైటీగా మిరాజ్ సినిమాస్ లాగా చూద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయ్యి అది ఒక ఖడ్గం, ఓ ఆయుధం. దాని ఇక ఆయుధం ఒకటి ఉంది అంటే రెగ్యులర్ స్టోరీలే ఉంటాయి. అసలు భూమి మీద ఎక్కడ ఏమీ లేని ఒక వింత ఉంటుంది, మొత్తం అంతం అవ్వాలి ఖచ్చితంగా. దీన్ని ఎదుర్కోవడానికి ఒక శక్తి రావాలి, ఆ శక్తి ఆయుధం. మరి ఆయుధం ఎట్లా శక్తి అవుతుంది? ఇప్పుడు అరుంధతి సినిమాలో ఆయుధం తయారు చేసిన ఆ పిల్ల బ్లడ్ పడితే తప్ప దానికి జీవం రాదు. మన కల్కిలో ఆయుధం ఉన్నా కూడా కర్ణుడు వచ్చి ముట్టుకుంటే తప్ప దానికి శక్తి రాదు. ఇప్పుడు ఈ ఆయుధాన్ని తేజ సజ్జా ఒకటి ముట్టుకుంటే కానీ దాన్ని ఏదం అవ్వదు. మళ్ళీ ఇప్పుడు అసలు నువ్వే ఎందుకు ముట్టుకోవాలి, నువ్వెవరు, నీ జన్మ రహస్యం ఏంటి, ఇలాంటివన్నీ రెగ్యులర్ ఫార్మెట్టే. కాకపోతే ఇక్కడ ద ప్రజెంటేషన్, నరేషన్, ఎవ్రీథింగ్ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మంచు మనోజ్, ఆబ్వియస్లీ ఇలాంటిది ఒక దివ్యమైన ఆయుధం ఉంది, దాన్ని ఒక హీరో పట్టుకొని ఏదో చేయాలనుకుంటుండంటే అంజి సినిమాల ఆత్మలింగం నాకే కావాలి అన్నట్టుగా ఒక విలన్ వస్తాడు కంపల్సరీ, అది నాకే దక్కాలి అని. అలా ఈయన వచ్చాడు. రొటీన్ అయింది కదా ఇప్పటివరకు. అయితే ఈ రొటీన్ని డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఎలా చేయబోతున్నారు అంటే, వెన్ యూ కమ్ ఎండింగ్, కోతులన్నీ ఇలా దండం పెడుతుంటే ఒకరు నడుస్తున్నారు, అది నడిచింది. అంటే డౌట్ ఏంటంటే నడుచుకుంటూ వచ్చేది ఎవరు అంటే హనుమంతుడా లేదంటే శ్రీరాముడా అనేది చాలా మందికి డౌట్ఫుల్గా ఉంది. అంటే ఒక దేవుడాన్ని చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, మేబీ నేను శ్రీరాముడనే అంటా. ఎందుకు అంటున్నాను చెప్పండి, నేను కూడా హనుమంతుడనే అనుకున్నాను. శ్రీరాముడు అని ఎందుకు అన్నాను అంటే, హనుమంతుడికి అయితే ఆ పంచ మాసిపోయినట్టు ఉండదు, శ్రీరాముడికి పెడతారు. ఎందుకంటే వనమాసం చేసి వస్తాడు కాబట్టి మాసిపోయిన పంచ కొంచెం ఇప్పుడు అది పంచ మాసిపోయినట్టుంది కదా. సో శ్రీరాముడేమో అంటే ఈ కోతులు దండం పెట్టడం కూడా హనుమంతుడు అయితే అవి ఎంజాయ్ చేస్తాయి, మా వాడు వచ్చాడు అని. బట్ ఇక్కడ ఏంటంటే అయ్యో దేవుడు వచ్చాడని దండం పెట్టడం. మేబీ శ్రీరాముడి బ్యాక్డ్రాప్ తీసుకున్నారేమో అనేలాగా ఉంది. శ్రీరాముడు బ్యాక్డ్రాప్తో ఇప్పుడు మిమ్మల్ని మెస్మరైజ్ చేయడానికి రాబోయే సినిమాలు ఏంటంటే, ఇప్పుడు కార్తికేయ ఫ్రాంచైజీ 3, ఫస్ట్ ఫ్రాంచైజీ వాళ్ళు సుబ్రహ్మణ్యపురం చుట్టూ తిరిగారు, తర్వాత వచ్చి మన ద్వారక, ఇప్పుడు థర్డ్ మన అయోధ్య రామాలయం చుట్టూ మిస్టరీని ఛేదించబోతున్నారు అనేది ఒకటి ఉంది. శ్రీరాముడి మీద ఆల్రెడీ ఒక సినిమా ఫిక్స్. నెక్స్ట్ అలాగే బాలీవుడ్ రామాయణం, ఆబ్వియస్లీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇట్లా హనుమాన్లో ఎలాగైతే తేజ సజ్జా హనుమంతుడి బ్యాక్డ్రాప్ తీసి చేశాడో, ఇప్పుడు దీంట్లో శ్రీరాముడు. ఈ పిల్లోడికి మంచి మంచి సినిమాలు పడుతున్నాయి. అండ్ హనుమాన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏదో అట్లా తలుక్కుని వచ్చేసింది. ఆ గ్రాఫిక్స్ చూసిన తర్వాత అందరూ అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒరే ఎన్ని కోట్లు పెట్టి తీశారా బాబు అంటే, ఏం లేదు అంతే. మరి అంత పెట్టి ఇంత అద్భుతంగా ఎలా తీశారు అంటే, మనం ఎంప్లాయీస్ని పెట్టుకుంటాం కానీ వాడికి పనొచ్చు అని చెప్తే మనం పెట్టుకుంటాం, బికాజ్ మనకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి. వాడు ఏం చెప్తే అది లాస్ట్గా చెప్పేసి ఇంకా బాగుండని లోపల అనిపిస్తూ ఉంటుంది. అట్లా వాడిని ఏమనలేము, ఉంచుకోలేము, తీయలేము. కొంతమంది అప్పుడే నేర్చుకొని వచ్చే ఎడిటర్స్ ఉంటారు అమీర్పేట నుంచి, స్టైఫండ్ లాగా పెట్టుకుంటాం 15,000 ఎంతో ఇచ్చి, వాళ్ళు చేసే వర్క్లు ఉంటాయి.
ఆఫ్టర్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్ట్లు అన్నీ అసలు ఇట్లా తిప్పి 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 వీడియోని ఇలా ప్రజెంట్ చేస్తాడు ఓ సినిమా లెవెల్లో. కూడా గోడల మీద చూస్తూ ఉంటాం మనం పోస్టర్. ఎగ్జాక్ట్లీ ఆ పిల్లలు చేసేవి అవన్నీ బాగా చేస్తారు. అది అర్థం కాదు వీళ్ళు ఇంత టాలెంట్ ఎలా ఉందా అని. ఆ సినిమాలు రిలీజ్ కూడా అవ్వవు కానీ వీళ్ళ వర్క్ చాలా బాగుంటుంది. అంటే పిచ్చి పిచ్చి సినిమాలే అన్నీ మళ్ళీ వీళ్ళ వర్క్ టైటిల్ డిజైనింగ్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా చేస్తారు. అదే బాగా పని వచ్చినోడిని పెట్టుకున్నా కూడా వాడు ఏదో ఏమీ లేదులే ఇంతే అన్నట్టు ఇచ్చేస్తాడు. మనం మళ్ళీ వాడికి లక్షలు లక్షలు ఇస్తాం, ఈ పిల్లలకు అసలు డబ్బులు కూడా ఇవ్వం, వీడి పేరు వేయడమే గొప్ప అని ఫీల్ అవుతాం. ఇట్లా ఉండేవాళ్ళు ఉంటారు. సో హనుమాన్కి వాళ్ళకి దొరికిన టీము తక్కువలోనే మంచి అవుట్పుట్ ఇచ్చే అద్భుతమైన టీం దొరికింది. మ్యాజిక్ చేశారు. మిగతా సినిమా వాళ్ళు ఏంటంటే వెతుక్కుంటూ విఎఫ్ఎక్స్ ఎవరు చేస్తారని ఏ స్టూడియో కింద వెతుక్కుంటూ 100 స్టూడియోలు తిరుగుతూ ఉంటారు. నీకు ఆ ఏబిసిడి స్టూడియోకి నువ్వు వెళ్ళావు, ఆ ఏబిసిడి ఎవరు ఏదో బీబీసీ సినిమా చేశారు, అది పెద్ద హిట్ అయింది. అప్పుడున్న ఎంప్లాయీస్ ఇప్పుడు ఉంటారని నీకు తెలియదు. నువ్వు ఆ సంస్థను నమ్మి ఇచ్చేస్తావు. అప్పుడున్న ఎంప్లాయీ ప్రమోషన్ వచ్చి ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు, ఆడు ఇంకో ఫ్రెషర్ వస్తాడు ఇట్లా ఎడ్డి మొహం వేసుకొని, వాడు ఇంకోలా చేస్తాడు. నీకు అనిపిస్తుంది ఆ కంపెనీ వాడికి బాగా చేసింది నాకు బాగా చేయలేదని. ఎంప్లాయీస్ని బట్టే ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ వర్క్ అంతా. అండ్ నౌ మిరాయికి వస్తే తక్కువ బడ్జెట్లో అద్భుతమైన గ్రాఫిక్స్, ఇది కూడా చెప్పాలి అంటే. అండ్ వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్టే మొత్తం విఎఫ్ఎక్సే సినిమా అంతా. గాలు లేస్తున్నారు. ఒక బ్లాక్ అంటే చెడు అని చెప్పినప్పుడేమో బ్లాక్ ఒక ఏదో దుష్ట శక్తి వచ్చినట్టుగా. ఎగ్జాక్ట్లీ అదేంది అరుంధతిలో ఆత్మ సబ్సబ్సబని వెళ్ళినట్టుగా అది ఇట్లా వెళ్ళడము. ఈ టైప్ గ్రాఫిక్స్ అంత తక్కువ బడ్జెట్లో అంత అద్భుతమైన ప్రజెంటేషన్ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు మిరాయి నచ్చింది. అండ్ ఈవెన్ మంచు మనోజ్ నటన కూడా బాగుంది. లాస్ట్లో వచ్చిన ఒకవేళ నిజంగా శ్రీరాముడే అయితే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. నవమికి రిలీజ్ చేసుకుంటే కనుక బాక్సులు బద్దలే చెప్పాలి అంటే. సో ఇంకొక షార్ట్ కూడా ఉంది, 9 books 100 questions 1 స్టిక్ అని చెప్పిన వెంటనే, సో బిగ్ అడ్వెంచర్ అని చెప్పిన వెంటనే కూడా ఒక ఈగల్ సంథింగ్ ఒకటి వచ్చి ఒక సీన్ ఉంది. సో అది అంటే అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు అసలు? అయితే ఒకవేళ మీరు లాస్ట్లో నడిచింది రాముడి పాదాలే అయితే నువ్వు ఆ ఈగుల్ని గరుత్మంతుడు అనుకో. ఇన్ కేస్ అది రాముడి పాదాలే అయితే చెప్పలేను, తెలియదు మనకి. అంటే మనకి గ్లింప్సే కదా వచ్చింది. ఫస్ట్ ఏం చేస్తారు, టైటిల్ రిలీజ్ చేస్తారు, తర్వాత మోషన్ పోస్టర్ ఇట్లా ఉంటుంది అని. ఈ మధ్య గ్లింప్స్ వచ్చింది, గ్లింప్స్ తర్వాత టీజర్, తర్వాత ఒక ట్రైలర్. అప్పుడు కానీ మనకు ఒక అవగాహన రాదు. గ్లింప్స్ ఇప్పుడు అంతా మనం డీకోడ్ చేసుకోవడమే. సో అసలు అంటే మనం ఇప్పటివరకు మన ఊహలే ఏదో ఒక 300 కోట్ల సినిమా గురించి మాట్లాడుకున్నట్టుంది. కానీ వీళ్ళు 30 కోట్లలో తీసినటువంటి సినిమా లాగా తెలుస్తుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. నిజంగా 300 కోట్లతో మనకు అది తెలిసిపోతుంది కదా ఆర్టిస్టులు వాళ్ళంతా కూడా. తేజ సజ్జా ఇతని కెరీర్ బాగుంటుంది అబ్బా. ఈ జనరేషన్ మొత్తంలో పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తున్నాడు. మంచి మంచి సినిమాలు ఇతన్ని నమ్మి తీస్తున్నారు. ఇంకా దీంట్లో హీరోయిన్ ఎవరో తెలియదు కానీ మిగతా క్యారెక్టర్స్లో నాకు శ్రియా బాగా నచ్చింది. శ్రియా ఇప్పటివరకు గ్లామర్ రోల్సే చేసింది. అసలు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ చేయడం ఫస్ట్ టైం. అది తనకు పడ్డాయి క్యారెక్టర్స్ బట్ అయినా సరిగ్గా చేయాలి. దీంట్లో చాలా బాగా చేసింది. ఓకే. సో మరి ఈ టీజర్ మొత్తం మీద అంటే నాకు అనిపించింది ఏంటంటే మంచు మనోజ్ బాగా హైలైట్ అయ్యాడు అని నాకు అనిపిస్తుంది. సో ఈ మధ్యన చూసుకుంటే 9 years గ్యాప్ అని ఒక మాట వినిపిస్తుంది మనోజ్ నుంచి. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే భైరవం వస్తుంది. సో భైరవం హిట్ అయినా హిట్ కాకపోయినా సో మరి ఈ సినిమాతో కంబ్యాక్ గట్టిగా ఇస్తారనుకుంటున్నారా మీరు? మంచు మనోజ్ ఆఫ్టర్ 9 years తన సినీ కెరీర్కి అయితే ఏమాత్రం డోకలేదు. అబ్బాయి మంచి నటుడే, చాలా బాగా చేస్తాడు. దీంట్లోనూ బాగా నటించాడు. పర్సనల్ లైఫ్లో మాత్రం విలన్, తెర మీద మాత్రం ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. గుడ్, అంత మించి ఇంకేం చెప్పలేదు. తన కెరీర్ బాగుంటుంది. సో టీజర్లో అందరినీ కూడా కట్టిపట్టేసేలా ఉంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో మరి ఈ సినిమాకి ఎవరు అంటే సో హనుమాన్తో ఎవరు అందరినీ కట్టిపడేసిన గౌరా హరి గారే. సో ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్. మీకు ఎలా అనిపించింది ఆ మ్యూజిక్ కానీ? సో అదే చెప్తున్నా, అసలు నీకు హనుమాన్లో పూలమ్మే పిల్ల పాట వచ్చినప్పుడు స్టార్టింగ్ అది చాలా అద్భుతంగా ఉంటుంది. నీకు తెలియదు ఆ వాయిస్, అరే భలే మంచి పాట విన్నామనే ఫీలింగ్ వస్తుంది. ఆవకాయ ఆంజనేయ సాంగ్ వచ్చిన నెక్స్ట్ మళ్ళీ నీకు హనుమాన్ ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి ఆ స్తోత్రాలు వచ్చిన లాస్ట్లో అన్నీ A to Z ఏం చూసినా సరే మంచి అట్లా లేసిపోతూ ఉంటాం, గాల్లో తేలినట్టు ఉంటుంది. సో ఇది కూడా అంతే, మ్యూజిక్
అద్భుతం అంటే అద్భుతంగా ఇచ్చాడు. నేను చెప్తున్నా కదా, చిన్న చిన్న టెక్నీషియన్స్ అంటే చాలా మేము కోట్లల్లో తీసుకుంటామని చెప్పుకోనికే టెక్నీషియన్స్, బట్ అద్భుతమైన పని గల టెక్నీషియన్స్ అనమాట. ఇలాంటి టీమ్స్ ఉంటే ఇట్లాంటి సినిమాలు ఇంకా బోల్డ్ వస్తాయి. సో ఓవరాల్గా అంటే ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం మన తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం. సో బాహుబలి తర్వాత దాని స్థాయి మారింది. సో త్రిబుల్ తర్వాత, పుష్ప తర్వాత మొత్తం భారతదేశమే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా తెలుస్తున్నాయి. సో మరి మన తెలుగు సినిమా హాలీవుడ్కి పోటీ వచ్చేంతలాగా ఇప్పుడు ఆ రేంజ్లో సినిమాస్ వస్తున్నాయి కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు నువ్వు DUNC చూసావా? DUNC డంక్ పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. అది ఆస్కార్ మూవీ యాక్చువల్లీ. ఓకే. కలికి ఏం తగ్గలేదు దానికి. వాడేదో ఫ్యూచర్ అనుకున్నాడు, ఆ ఫ్యూచర్ ఉందో లేదో కూడా మనకు తెలియదు బేసికల్లీ. బట్ కలికి జనాలకి ఎందుకు అంతగా కనెక్ట్ అయిందంటే మనకి ఒక యుగాలనే ఉన్నాయి కదా, త్రేత, ద్వాపర, కలి. ఈ కలియుగం ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే ఒక అద్భుతమైన తీసుకున్నాడు. అందరికి కనెక్టెడ్ స్టోరీ అది. అట్లా మనుషులకి కనెక్ట్ అవుతా కూడా అంత అద్భుతమైన టెక్నాలజీ చూపించడం చాలా గ్రేట్. సో మన సినిమా నన్ను అడిగితే అసలు ఏమాత్రం తీసిపోదు అవతార్ లాంటి మూవీస్కి కూడా కలికి. సో మనం ఆల్రెడీ హాలీవుడ్ రేంజ్లోనే ఉన్నాం, అక్కడే ఉన్నాం, ఏమాత్రం తగ్గల. వాళ్ళకి పోటీ ఇచ్చేంత స్థాయిలోకి వెళ్తారంటారా? వాళ్ళు మన కథల్ని నమ్ముకొని హైలైట్ అవుతున్నారు. ఇప్పుడు అవతార్ పంచభూతాలు, నీరు, నిప్పు, పంచభూతాలు అవతారు. మనల్ని మన రామాయణంలో ఉన్నటువంటి పాటలు, భాగవతంలో ఉన్నటువంటి పాటలు, మహాభారతంలో ఉన్నటువంటి పాటలను బేస్ చేసుకొని తీసినటువంటి సినిమా అది. ఓకే. అవతార్ చూడు, ప్రపంచం మొత్తం మన వాళ్ళనే, మన కథలనే నమ్ముకుంటుంది. మన వాళ్ళు ఇంకా అద్భుతంగా తీస్తారు. ఇప్పుడు రేపు రోజు బాలీవుడ్ రామాయణం ఏమో బాగుండొచ్చు, చెప్పలేము. రేపు నెక్స్ట్ రాజమౌళి గారు మహాభారతం తీస్తారు, ఇంకెలా ఉంటుందో చెప్పలేము. సో అట్లా వెళ్ళిపోతున్నాయి. మన స్టాండర్డ్స్ ఎప్పుడు హై లెవెల్లోనే పోతున్నాయి. ఓకే. ప్రపంచానికి మనం కథలు అందిస్తున్నాం, పైగా మన సంస్కృతిని కూడా పరిచయం చేస్తున్నాం. ఓకే. ఇలా చేసుకుంటూ వెళ్ళడం చాలా అరుదు. చాలామంది ఏదో క్రియేటివిటీ సంథింగ్ ఏదో ఒక లోకాన్ని క్రియేట్ చేసి మేము మెప్పు పొందుతారు. మనం ఏంటంటే మన పురాణాల్లో ఉన్న లోకాలనే దాన్ని నీట్గా ప్రజెంట్ చేసి మన సంస్కృతిని ప్రపంచానికి చెప్పుకుంటూ హిట్లు కొడుతున్నాం. ఒక బాహుబలి దగ్గర నుంచి తీసుకున్నా సరే, ఏ సినిమా అయినా ఒకటే, మంచి చెడు. ఓకే. చెడు మీద మంచి గెలిస్తే క్లైమాక్స్, అంతే. ప్రతి సినిమా అంతే, కానీ దాన్ని చూపించే విధానం. ఓకే. థ్యాంక్ యూ సార్.